ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే దేవుణ్ణి చూడటానికి. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఆయనను చూడటానికి, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఆయనతో మీరు మాట్లాడటానికి, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఆయనను తాకడానికి, మిమ్మల్ని అందరినీ ఒక వ్యక్తి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది చెప్పండి దగ్గరగా, ఇంకా దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. చాలా నేను త్వరగా ముందుకు చెప్పేసి వెళ్తాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి? మనం మొట్టమొదటిగా మన పిలుపు మర్చిపోవద్దు. మన పిలుపు చెప్పండి, దేవునితో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. అందరూ చెప్పండి మాట. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసం అంటే అర్థం ఏంటి? ఆయనతో కలిసి ఆయన మనసు తెలుసుకోవడం, ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడం, ఆయన భారం తెలుసుకోవడం, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవడం, ఆయన కన్నీరు కారిస్తే ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు, ఇవన్నీ దేవుడు ఎవరితో పంచుకుంటాడంటే ఆయనతో సహవాసం చేసే వారితో పంచుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మొట్టమొదటి మనం ఏ విషయం మర్చిపోకూడదంటే దేవుడితో మనం అందరం సహవాసం చేయబడటానికి పిలువబడ్డాం అన్న విషయాన్ని మీరు ఎప్పుడు ఏం చేయకూడదు, మర్చిపోవద్దు. హల్లెలూయా. రెండు, ఈ సహవాసం దేవుడితో మనల్ని కలిపేది ఎవరంటే పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి, ఎవరు కలుపుతారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క మొదటి పని ఏంటో చెప్పిన. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొంతమంది నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను దేవుని శక్తితో నింపబడ్డాను అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కనుక వారి నోట్లో నుంచి దేవుని స్వరాన్ని విన్నాను, నేను దేవుణ్ణి చూచాను, నేను దేవుని స్పర్శను అనుభవించాను, నేను దేవుని భారాన్ని పంచుకుంటున్నాను, ఆయన హృదయం ఏంటో నాకు అర్థమైంది అనేటువంటి విషయాలు కనుక వాళ్ళ జీవితంలో నుంచి రాలేదంటే ఖచ్చితంగా వాళ్ళ సహవాసంలో లేదు. హల్లెలూయా. వారి దేంట్లో లేదు చెప్పండి? సహవాసంలో. మన తల్లిదండ్రులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు వారితోనే ఉండాలని ఎదురు చూస్తారు. అవునా? లేకపోతే వీళ్ళు పోతే బాగున్నాను అనుకుంటారు. చెప్పండి, తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారు. తండ్రి అయిన దేవుడు కూడా ఏం కోరుకుంటా ఉన్నాడంటే మనందరం ఆయనతో అంటు కట్టబడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కనికరం, ఆయన దయ, ఆయన జాలి, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన స్వభావం మనలో నుంచి ఏమవ్వాలంటే నదిలాగా ప్రవహించాలి. హల్లెలూయా. ఆ నదిలాగా ప్రవహించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నీ మీద మేము ఎలాగా ఎప్పుడైనా సేవకులు వచ్చి మీరు మీద చేతులు వేసేస్తే నదులు వెళ్ళిపోతాయని అనుకోక, ఈ రోజు మాలో నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు కదులుతున్నాడంటే అర్థం ఏంటో చెప్పనా? ఏదైనా కార్యాలు మీ జీవితంలో ప్రభువు చేస్తున్నాడంటే అర్థం ఏదేమో జరగల. పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మదేవ ఇదిగో మేము ఇక్కడ ఉన్నాం, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఆ కార్యాన్ని మా జీవితంలో చేయండి పరిశుద్ధాత్మదేవ అని పరిశుద్ధాత్ముడికి మేము లోబడినప్పుడు ఆయన మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే దేవుని సాన్నిధ్యంలోకి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? దేవుని సాన్నిధ్యం, దేవుని యొక్క ప్రసన్నతలకు తీసుకెళ్తాడు. ఆయన ఏంటో తెలియచేస్తాడు, ఆయన స్వభావం ఏంటో తెలియచేస్తాడు, ఆయన మనసు ఏంటో తెలియచేస్తాడు, ఆయన ఏంటో తనను తాను నీకు కనుపరుచుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందరు చెప్తాను హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మొదటి పని ఏమని చెప్పాను? దేవునితో మనం ఏం చేస్తాడైనా అంటుకట్టాలి. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనే విషయాలు మీకు అందరికీ చెప్పేటువంటి వారు ఎవరో చెప్పనా?
మీ నాయకుడు. హల్లెలూయా. ఆ నాయకుడు అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని, ఆయన చేసేటువంటి పనిని తన జీవితంలోకి ఆహ్వానించాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? కుమారునితో సహవాసంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి? దగ్గరికి చెప్పండి. కుమారుడితో సహవాసంలోకి ఆయన కుమారుడితో సహవాసంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు కుమారుడిలో ఉన్నటువంటి స్వభావాన్ని, కుమారుడిలో ఉండేటువంటి స్వస్థతను, కుమారుడిలో ఉన్నటువంటి విడుదలను, కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణను ఆ నాయకుడికి పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తాడు. అలా పరిచయం చేయబడిన తర్వాత ఆ నాయకుడు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పనా? ఏవైతే తన దేవుని సన్నిధిలోకి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడి నేర్చుకున్నాడు, అవన్నీ ఇక్కడ మీకు బోధిస్తూ ఉండగా ఎవరైతే ఆ మాటకు లోబడి నేను కూడా అలా నడిపించబడాలని ఆ మాటకు సమ్మతిస్తారో, ఆయన లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ నాయకుడు చేయి పట్టుకుని కుమారుని సహవాసానికి ఎలాగైతే తీసుకుని వెళ్ళాడో ఆ అనుభవాలని మీ నాయకుడు మీకు బోధించిన తర్వాత మీరు సమ్మతించినప్పుడు మీ చేయి కూడా పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకోండి. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఎక్కడ తీసుకెళ్తారు చెప్పనా? కుమారుడి సహవాసంలోకి తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. ఇలాగా నాయకుడి మాటకు సమ్మతిస్తూ నాయకుడు దేవుడి దగ్గర పొందుకున్న ప్రతి అనుభవాన్ని మీతో పంచుకున్నప్పుడు, మీరు దానికి ఒప్పుకున్నప్పుడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఆయనను తీసుకెళ్లాడో మిమ్మల్ని కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని సహవాసంలోకి తీసుకుని వెళ్ళి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరిని పరిచయం చేస్తాడో చెప్పనా? కుమారుడిని పరిచయం చేస్తాడు. హల్లెలూయా. కుమారుడైన పరిశుద్ధాత్ముడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న మీ అందరికి ఏం చేస్తాడు? ఆయన పరిచయం చేస్తాడు. అలా పరిచయం అయిన తర్వాత మీరందరూ ఏమవుతారంటే, రెండవ లక్షణం చెప్తున్నాను. రెండవ స్టెప్ ఏంటంటే, మీరు వ్యక్తిగతంగా కుమారుడితో సహవాసం చేయడానికి దేవుడు నడిపిస్తారు. హల్లెలూయా. మొదటగా నాయకుడి చేత మీరు ఎక్కడికి నడిపించబడతారు? సహవాసంలోకి నడిపించబడతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుభవం మీరంతా పొందుకున్న తర్వాత, మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఒంటరిగా ఉన్న సమయాల్లో దేవుడితో సహవాసం చేయడానికి నేర్చుకున్నటువంటి మీరందరూ ఇంకా వ్యక్తిగతంగా ఏం నేర్చుకుంటారంటే, ఆ కుమారుడి యొక్క సహవాసంలో ఇంకా ముందుగా వెళ్ళి దేవుడిని ఇంకా అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇలాగ ఇప్పుడు కుమారుడి గురించి మీకు అందరికీ పరిచయం అయిన తర్వాత దేవుడు ఏం చేస్తారు చెప్పనా? ఇప్పుడు నాయకుడిని సహవాసం ఉన్న సంఘాన్ని అంతా ఐక్యపరిచి ఏం చేస్తారంటే, తన మనసును తన భారాన్ని పంచుకుంటారు. హల్లెలూయా. ఏం పంచుకుంటారు చెప్పండి? తన మనసును తన భారాన్ని పంచుకుంటారు. ఇప్పుడు మనందరూ ఎవరి భారం అయ్యారంటే, ఏ కుమారుడితో మనం సహవాసం చేశామో ఆ కుమారుడు తన భారాన్ని మనతో పంచుకున్నప్పుడు ఆ భారాన్ని సేవకుడి చేయి పట్టుకుని మనందరం కలిసి గుంపుగా ఏకమై దేవుడి సన్నిధిలో ఏకమై ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మీ మీద ఇంకా బలంగా తన సన్నిధిని కుమ్మరింప చేసి నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించేలా చేస్తాడు. చప్పటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం అంటే లోకంలో ఉన్న వాటిని వెతకడానికి కాదు సంఘం. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాట? లోకంలో ఉన్న వాటిని వెతకడానికి కాదు సంఘం. ఫస్ట్ డేనే మీకు విషయం చెప్పాను. ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పాడు. ఏంటంటే, మిమ్మల్ని లోకం నుంచి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన వారిగా ఎందుకు మారించాడంటే, ఆయన ఉద్దేశం కోసం మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు? ఆయన ప్రత్యేకమైన వారిగా మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఆ భారాన్ని పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, పని చాలా ఈజీగా ఉంది. ఒకరు అనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్నాడు,
ఆ పిల్లోడు వచ్చినాడు ఉన్నాడు, వాడికి కర్ర నుంచి వెనక్కి కొట్టమండి, వాడి వల్ల ఉంటుందా? వాడి వయసులో ఉన్న వాళ్ళే ఒక 4-5 ఒక 10 మంది కలిసి అదే కర్రను ఏం చేయగలరు? ఈజీగా వెనక్కొట్టగలరు. అలాగే సంఘం మాత్రమే ఏం చేయగలదంటే ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అపవాది కోరలను వీరులను మిగిలించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘం అపవాది యొక్క కోరలను పెకిలించగలదో చెప్పనా? దేవుడితో సహవాసం చేస్తున్న సంఘం మాత్రమే ఆ అపవాది వీరులను ఏం చేయగలదు? పెకిలించగలదు. బైబిల్లో మాట్లాడబడి సంఘమా, సంఘమా, నీ ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలువనారు. నీ ఎదుట ఏమోమంట? పాతాళ లోకపు ద్వారాలు నిలువనారు. ఎందుకో చెప్పనా? మీరు ఉన్నది లోక సహవాసం కాదు. ఎవరు సహవాసం క్రింద ఉన్నారు? కుమారుడి సహవాసం క్రింద ఉన్నారు. హల్లెలూయా. ఆ కుమారుడితో సహవాసంలోకి నడిపిస్తున్నటువంటి నాయకుడి సహవాసంలో ఉన్నారు. కాబట్టి మీ ఎదుట ఏది ఈ లోక సంబంధమైన ఏ పాపాల లోకపు ద్వారాలు ఏమవు? హల్లెలూయా. సంఘంలో ఉన్నవారు చీకటి చేత బాధించబడ్డం కాదు. సంఘంలో ఉన్నవారు ఇంకా ఎవరైనా చీకటితో బాధింపబడుతున్నారంటే కారణం ఏంటి చెప్పనా? మీరు ఎవరి సహవాసంలోకి రాలేదు? కుమారుడి సహవాసంలోకి రాలేదు. హల్లెలూయా. సంఘం పని ఏంటంటే బంధకాల్లో ఉన్న వారిని విడిపించడం సంఘం పని. హల్లెలూయా. సంఘం పని ఏంటి? బంధకాల్లో ఉన్న వారిని విడిపించడం సంఘం పని. థాంక్ గాడ్. ఉదయం లేచినప్పుడు చాలా మంది స్త్రీలకు పనిచేయడం నేను చూశాను. ఆ పనిని బట్టి దేవుడికి పని, కానీ అంతకన్నా గొప్ప పని ఒకటే ఒకటి. అదేమి చెప్పనా? కుమారుడితో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాయకుడు ఎప్పుడు ప్రార్థనలు పెట్టినా, ఎప్పుడు ప్రార్థన అంటాడు ఏంటంటే ఏదో ప్రార్థన పెడతాను అంటాడు. ఏదో ప్రార్థన ఆయన ఎందుకు పెడతాడో చెప్పడా? నేను ఏ అనుభవాలు ప్రభువు దగ్గర పొందుకున్నానో నా పిల్లలు కూడా అదే అనుభవాలతో ఉంటాను. ఏ ప్రభువు నాతో మాట్లాడుతున్నాడో, ఏ ప్రభువు నాకు ఈ లోకం మీద అధికారం ఇచ్చి, దెయ్యాల మీద అధికారం ఇచ్చి నన్ను వేదికగా ప్రజలకు కనపరుస్తున్నాడు, నా పిల్లలుగా సంఘంలో చేర్చబడిన వారు కూడా అదే అధికారంలో నడిపించబడాలని, ఆ అధికారంలోకి మీరందరూ రావాలని ఆయన ఏం చేస్తారు చెప్పనా? ప్రతిరోజు ప్రార్థన పెడతా. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు సపోజ్ మీరు ఎమ్మెల్యే అనుకోండి, మీ పిల్లలు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారు, అది ఇంకేమైనా అవ్వాలనుకుంటారు? చెప్పండి. ఎమ్మెల్యే అవ్వాలి లేకపోతే అవ్వకూడదు అనుకుంటారు? ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా తన తర్వాత తన కొడుకే ఎవరు అవ్వాలని, ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటారు. అలాగే దేవుని సహవాసం, దేవుని ఏర్పరిచిన నాయకుడి క్రింద ఉన్న వారు అందరూ మొదట ఏమవుతుందంటే సంఘాల్లో ఆధిపత్యం, నేను గొప్ప, నేను మొదటి వచ్చాను, నేను పాడాలి, నేను సంఘ పెద్ద, నేనే చేయాలి, ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు ఉన్నాయంటే ఆ సంఘంలో ఉన్నవారు ఎవరితో సహవాసంలో లేరు? కుమారుడితో సహవాసంలో లేరు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఎదుట మేమిద్దరూ నిలబడ్డాం, అప్పుడు నేను దేవుడు మమ్మల్ని ఏం చేశారంటే మొదట ఆయనతో సహవాసంలో పిలిచాడు, ఆయనతో అడ్డుకట్టబడ్డాం. ఆయన భారం ఏంటో మాకు తెలిసింది. ఆయన భారం దేవుడు నాకు ఎలా తెలియజేశాడో అదే భారాన్ని తర్వాత తమ్ముడికి కూడా తెలియజేసింది. ఇప్పుడు ఆ భారాన్ని అర్థం చేసుకున్న మేము ఒకే మనసుతో, ఒకే భారంతో మేము ముందుకు ఏం చేస్తున్నాం? హల్లెలూయా. అలాగా సంఘం ఇప్పుడు కూడా ఏం చేయాలి చెప్పినా నాయకుడితో ఏకమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నాయకుడైతే మీకు దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడో ఆ నాయకుడే నిజమైన నాయకుడు. హల్లెలూయా. జిమ్మికులు చేసి లేకపోతే ఇలా డెకరేషన్ చూపించి దేవుడిని తప్ప మిగతా అన్ని చూపెట్టేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఎప్పుడు దూరంగానే ఉండండి. హల్లెలూయా.
మీకు దేవుణ్ణి పరిచయం చేసేవాడే మీ నాయకుడు. దేవుని స్వరం వినేలాగా, దేవుడితో సహవాసంలోకి వెళ్ళేలాగా, దేవుడి భారాన్ని తెలుసుకునేలాగా, మీ పట్ల దేవుని చిత్తం మీకు తెలుసుకునేంత వరకు మిమ్మల్ని ప్రభువులోకి నడిపించేవాడు ఎవరు చెప్పిన నిజమైన. హల్లెలూయా. కాబట్టి ఏ నాయకుడైతే సహవాసానికి నడిపిస్తాడు, ఎవరి సహవాసానికి? కుమారుని సహవాసం. అదే చెప్పండి ఒకసారి ఎక్కడికే చెప్పాలి. మనందరూ ఎవరి సహవాసానికి పిలువబడ్డా? కుమారుడితో సహవాసానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. ఆయన చిత్తం నెరవేర్చు. ఈ అందరి కోరిక, మొదటి తపన ఏమవ్వాలి చెప్పండి? ప్రభా నీ చిత్తం అందరూ చెప్పండి. ప్రభా నీ చిత్తం నేను. అలాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తాడు. అలాంటి వారు లేవాలని సార్ మీ నాయకుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడి కోసం పనివారు చాలా మంది కావాలి. ఆ పనివారిని ఎవరు లేపుతారు చెప్పనా? సంఘమే లేపుతుంది. హల్లెలూయా. పనివారు చాలా ముందుగా ఉన్నారు. ఆ పనివారు లేపే బాధ్యత, ఆ పనివారిని ఆ పంట నోర్చడానికి పంపించే బాధ్యత ఎవరో చెప్పనా? సంఘం. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా మీరు ఏ విషయం మర్చిపోవద్దు? ప్రభువుతో సహవాసం అనే మాట మీ చేతులు మీరు ఎదిగే కొద్ది ఏమవ్వాలి చెప్పనా? సహవాసం ఎక్కువైపోవాలి. ఏమవ్వాలి? ఎక్కువ ఆటపాటాలు ఎక్కువయ్యాయి అనుకోండి, మీరు దేనికి దూరం అయిపోతున్నారు? సహవాసానికి. ఫస్ట్ రావడం ఆర్భాటంగానే వచ్చారు, కానీ ప్రభు మిమ్మల్ని దర్శించిన తర్వాత ఏమైపోతారు చెప్పనా? మీలో ఉన్నటువంటి లోక సంబంధమైన ఆశలన్నీ కాలిపోయి ప్రభు కోసం బ్రతకడం ప్రారంభిస్తారు. మీరు ఏ పని చేసినా ప్రభు మొదటిగా పెడతారు. మీరు చూసినా మాట్లాడినా ఏ పని తలపెట్టినా మొట్టమొదటి ప్రాధాన్యత ఎదిగిస్తారు చెప్పనా? దేవుడికి ఇస్తారు. ఇంకో విషయం చెప్తున్నా అన్నా, నేను దేవుడితో సహవాసం చేయాలనే ముందుకు వెళ్తున్నాను, కానీ ఏవో కొన్ని లాగేస్తున్నాయి నన్ను అని మీరు అనుకోవచ్చు. ఏవో అని అన్నాను కదా, వాటి గురించి చెప్పట్లేదు. కారణం ఏంటంటే వాటి గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అక్కడ పాత్ర ఏదో పెట్టారు, కింద మంట పెట్టారు. ఆ మంట ఎక్కువ వచ్చే కొద్ది ఆ పాత్ర ఏమవుతుందండి? వేడిగా అయిపోతుంది. అవునా కదా చెప్పండి? ఏమవుతుంది? ఆ వేడిగా అయిన తర్వాత అప్పటి వరకు దాని మీద వాలినటువంటి ఈగలు ఇలాంటివన్నీ కూడా వేడిగా అయిన తర్వాత వాళ్తాయండి. మీరు సహవాసంలోకి వెళ్ళే కొద్దీ, కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసంలోకి వెళ్ళే కొద్దీ మీ మీద వాలుతున్న లోక సంబంధమైన ఏ ఆశలైనా కానీ ఆ అగ్నికి తాళలేక, ఆ సహవాసంలో ఉన్న ఆ అగ్నికి తాళలేక ఆటోమేటికల్ గా స్వభావం అంతా మీ నుంచి ఆటోమేటికల్ గా మైన వల్లే కరిగి బయటకు వెళ్ళిపోతుంది. మీరు ఎవరైనా సరే అని నాకు ఈ బలహీనత ఉందని నేను అలా చూస్తాను, నేను ఎలా మాట్లాడుతాను, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఆ బాధ ఉంది, డోంట్ టాక్. దాని గురించి అస్సలు మాట్లాడద్దు. మరేం చేయమంటావన్నా? సహవాసంలో పడ్డా. హల్లెలూయా. నాయకుడా, నేను ప్రభుత్వ సహవాసంలోకి వెళ్ళాలి, నేనేం చెయ్యాలి? నాయకుడు తన అనుభవాన్ని చెప్తాను. అనుభవాన్ని చెప్పి తన చేసి పట్టుకుని అందరు కలిసి అరికాలలో, తర్వాత మోకాళ్ళు, తర్వాత నడుములు, తర్వాత ఏడుపులో ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇక మీదట మీరు పాపం అనే మాట కూడా మీ నోటి నుంచి రాకుండా దేవుడు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేకపోవడం అంటే సహవాసం లేకపోవడం. అందరూ చెప్పండి, ఏం లేకపోవడం? ఈ రోజు నుంచి మన మొదటి ప్రాధాన్యత ఏంటి చెప్పండి? చాలా జాగ్రత్త. మనం కుమారుడితో సహవాసంలోకి వెళ్ళాలంటే
అందుకు చెప్పండి సార్, మనం కుమారుడితో సహవాసంలో వెళ్ళాలంటే మనకి పరిశుద్ధాత్మని గురించి తెలియాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి పరిశుద్ధాత్ముడు అంటే కొంతమందికి ఎమోషన్, ఏదో భావోద్రేకం. చిన్నపిల్లోడు వెంటనే పుట్టిన వెంటనే నడవడు, నడిచాడంటే తెలిసిపోడు. పుట్టిన వెంటనే వాడు మాట్లాడేసారనుకోండి, ఏమైపోదండి మీరు అందరూ చెప్పండి కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటే కొంతమందికి సరైన అవగాహన లేక, మీరు ఒకవేళ మీరు అలా చేస్తే కనుక మీరు తెలియక చేస్తున్నారు తప్ప వేరే విధంగా. పరిశుద్ధాత్ముడు అంటే రాత్రి తమ్ముడు చెప్పాడు, ఎప్పుడు కూడా మనం కేకలు వేయడమే కాదు, ఎప్పుడు కూడా ఏం కాదు కేకలు వేయడమే కాదు, ఒక్కొక్కసారి మౌనంగా ఉండాల్సిన సమయాన్ని కూడా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మీరు నింపబడుతున్నప్పుడు చప్పట్లు కొట్టడం, ఎగరటం, భాషతో మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే దేవుడు మిమ్మల్ని తాకాడు అనడానికి ఒక సూచనలు ఇవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. బట్ అదే కాదు, పరిశుద్ధాత్ముడితో నేను నింపబడిపోయాను అనేది సూచన కాదు, అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకాడు లేకపోతే భాషలతో మాట్లాడేలా చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటో చెప్పనా, ఆయన ఇంకా ఏదో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ఎక్కడికో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి చెప్పనా, ఎంత వరకు నడిపించినవాడు అంటే అధికార లోతుకి నడిపించినవాడు ఎక్కడ కూడా నడిపిస్తాడు, మోకాల లోతు కూడా ఆయన నడిపిస్తాడు అన్న స్పృహుడిని మీరు ఏం చేయాలి చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుడితో కొద్దిసేపు భాషతో మాట్లాడిన తర్వాత మీరు మౌనంగా ఉండి ఏం చేయాలి చెప్పనా, పరిశుద్ధాత్మ దేవా ఇంకా మీరు నన్ను ఎక్కడే కొడిపోవాలని అనుకుంటున్నారు అక్కడికి మీరు ఏం చేయండి, కొడిపోతున్నారు. హల్లెలూయా. అందరూ నాతో మాట చెప్పండి, క్యారీ మీ హోలీ గోస్ట్, క్యారీ మీ వేరెవర్ యు వాంట్ టు క్యారీ మీ. హల్లెలూయా. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారు అక్కడికి తీసుకుని వెళ్ళండి పరిశుద్ధాత్మదేవా అని మీరు నోటితో ఆయన హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారు చెప్పండి, చేపట్టుకుని ఇంకా లోపలికి తీసుకుని వెళ్తారు. ఎక్కడికి లోపలికంటే మోకాళ్ళ అనుభవం. హల్లెలూయా. ఏంటి ఆ మోకాళ్ళ అనుభవం? మీరు జస్ట్ పరిశుద్ధాత్ముడితో నింపబడి భాషలు మాట్లాడటం, ఎగరడం ఇదే చూశారు, పడిపోవడం ఇదే చూశారు. కానీ ఇంకా లోపలికి వెళ్తే ఆయన ఏం చేస్తారు చెప్పనా, కుమారుని చూపెడతారు. పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటో చెప్పనా, యేసు ప్రభువుని మీకు బయలుపరచడం. హల్లెలూయా. అందరూ చెప్పండి, కుమారుడి పని ఏంటి, యేసు ప్రభువుని మీకు బయలుపరచడం. ఆయనని మీకు చూపిస్తాను. యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఆయన స్వభావం అన్ని మీకు చూపిస్తాను. మనం వేడికి దగ్గరగా వెళ్ళకపోతే ఏమవుతుందంటే మనం అంతా కూడా వేడి చేత దహించబడు. అలాగా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేయి పట్టుకుని కుమారుడి దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఈ లోక స్వభావం అంతా కాలిపోయి నూతన స్వభావంలోకి మీరు అడుగు పెడతారు. హల్లెలూయా. 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 దేని గురించి ప్రార్థించే నాలుగు ఉంది ప్రభు, లేకపోతే సేవకులైనా సరే మీరైనా సరే మీరు అలాంటి వాడు ఇలాంటి అని మీరు ఏం చెప్పనవసరంలే. అలాంటి వారికి కనబడ్డారనుకోండి మీరు ఏం చేయాలి చెప్పనా, మీరందరూ కలిసి ఆ వ్యక్తి కోసం కుమారుడితో సహవాసానికి వెళ్ళండి. మీరెవరితో అయితే సహవాసం చేస్తున్నారో, ఎవరు కుమారుని సహవాసంలోకి రావాలని మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తిని వెళ్ళి పరిశుద్ధాత్మను పట్టుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పట్టుకుని ఎక్కడ తీసుకొస్తాడు చెప్పండి, అతన్ని కూడా కుమారుడితో సహవాసానికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. బయట ఉన్నటువంటి వారు వాళ్ళు ఇంకా ప్రభువులోకి రాకపోవడానికి కారణం ఏంటో చెప్పండి, సంఘం సహవాసంతో లేకపోవడం, కుమారుడితో సహవాసం చేయకపోవడం. కారణం ఏంటి చెప్పండి ఒకసారి, కుమారుడితో సహవాసం చేయకపోవడం. హల్లెలూయా. హల్లెలూయా.
మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారంటే నా వ్యాధి పోవాలి, నాకు ఈ బాధ పోవాలి, నా అప్పులు తీరిపోవాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అదే మాట్లాడుతున్నారు. సేవకుడి దగ్గరికి వచ్చి కూడా అదే చెప్తున్నారు. బైబిల్లో రాయబడి మీరు మొదటి దేవుని రాజ్యాన్ని, దేవుని వెతకాలి, దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని వెతికే వారికి ఏవైతే అక్కర్లు ఉన్నాయో అవన్నీ ఆటోమేటికల్ గా మీ జీవితంలో వస్తాయి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, మేము ఎప్పుడు కూడా మా వ్యక్తిగత అవసరాల కోసం కానీ ఏదన్నా కావాలని కానీ దేని గురించి ప్రార్థన చేయండి. నేను చేసేది ఒకటి, కుమారుడితో సహవాసం. హల్లెలూయా. అందరు చెప్పండి ఏంటది? హల్లెలూయా. ఎలా చేయాలన్నా వ్యక్తిగతంగా మీకు తెలియట్లేదా? వెళ్ళని ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకోండి, కూర్చుని కొద్దిసేపు భాషతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, నా ప్రభువుని మీరు అరణ్యంలోకి ఎలాగైతే తీసుకుని వెళ్ళారో, ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన ఆత్మ చేత అరణ్యములోనికి కొనిపోబడింది. అందరు చెప్పండి ఆయన. అంటే ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ చేత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఎందుకు అరణ్యంలో కొనిపోబడ్డాడంటే దేవుడితో సహవాసం చేయడానికి. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా రక్షింపబడిన తర్వాత ఆయన మొట్టమొదటి అనుభవం ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆయన చేత విడుదల పరిచర్య ప్రారంభించలా. పరిచర్యలోకి తీసుకెళ్లేదు ఆయన్ని. ఎక్కడ తీసుకెళ్లాడు? సహవాసంలోకి తీసుకుని వెళ్ళాడు. అందరు చెప్పండి, ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇంకా దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఈ సేవకుడు కూడా రక్షించబడిన తర్వాత ఆయన డైరెక్ట్ గా పరిచర్యలోకి రాలా. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సహవాసంతో వెళ్ళాడు. అక్కడ కుమారుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. కుమారుడు ఆయన పట్ల ఏ భారం కలిగి ఉన్నాడు అన్ని చెప్పాడు. ఏ దర్శనం ఉందో అన్ని చెప్పాడు. ఆ దర్శనాన్ని పట్టుకుని ఈ గ్రామంలో అడుగు పెట్టాడు. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఆయన ఈ గ్రామంలో అడుగు పెట్టే ముందు ఆయన కాదు అడుగు పెడతా, ఆయనను పిలిచి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకి దర్శనం అనుగ్రహించిన ఆయన కూడా వస్తుంది. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అందరూ చెప్పండి, అంతియొకయలోనున్న సంఘములో. అందరూ సంఘం అనే పదం అండర్లైన్ చేసుకోండి. సంఘములో ఒకసారి అందరు దగ్గరికి చెప్పండి. అది ఓకేనా? సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన దేవునితో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండేవి. అందరు నాదే మాట చెప్పండి. అందరు చెప్పాలి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచయని వారితో చెప్పింది. సంఘంలో వీళ్ళందరూ కూడుకుని ఉండాలి. వీళ్ళందరూ కూడుకుని ఏం చేస్తారు చెప్పనా? ప్రభువుని సేవిస్తారు. అందరు చెప్పండి ఒకసారి దగ్గరగా చెప్పాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పాను? సంఘం. అందరు చెప్పండి ఎక్కడున్నారు? రెండో వారు ఎవరు సేవిస్తున్నారు? మీరు సంఘంలోకి వచ్చి ఎవరు సేవిస్తున్నారు చెప్పనా? మీకున్న బాధ మీకు చెప్తున్నారు. ప్రభా నాకు ఇది ఉంది ప్రభా, నాకు అది ఉంది ప్రభా. మీరు ఎవరు సేవిస్తున్నారు? మీరు మీ లోపల కలిగి ఉన్నటువంటి వాటి గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఉపవాసం చేస్తున్నారు కానీ దేనికోసమో చెప్పనా? మీ శరీరంలో మీ కుటుంబాల్లో సమస్యలు ఎక్కువగా సేవిస్తున్నారు. అందుకే ఇంకా అలాగే ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఎవరిని సేవించాలి చెప్పనా? ప్రభువుని సేవించు. హల్లెలూయా. సేవించడం అంటే ఆయనతో ఏం చేయడం? సహవాసం చేయడం. ఇక్కడ చెప్పండి, ఏం చేయడం? సహవాసం చేయడం. అలాగా ప్రభువుతో సహవాసం చేస్తా ఉంటేగా వాళ్ళు అలా రెడీ అయ్యారు. అప్పుడు ఏం చేయాలి చెప్పనా? వాళ్ళు ప్రభువుతో సహవాసం చేయడానికి వచ్చారు కాబట్టి అక్కడ వారి చెయ్యి ఎవరు పట్టుకున్నారని రాయబడింది. అక్కడ చూడ మాట చేస్తాను. ఉపవాసం చేయించుండగా తర్వాత మాట ఏం రాయబడింది చెప్పండి? పరిశుద్ధ ఆత్మ. చెప్పండి, పరిశుద్ధ ఆత్మ. ఇక్కడికి చెప్పండి.
ఇంకా బిడ్డగా చెప్పాలి. హల్లెలూయా. ప్రభువైన లేదా కుమారుడైన యేసు ప్రభువుని ఎవరైతే సేవించడానికి సిద్ధమవుతారో సంఘాల్లో, వారు చెయ్యి పట్టుకునేది ఎవరో చెప్పనా? పరిశుద్ధాత్ముడు పట్టుకో. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకింపబడిన పని కోసం వారిని తీసుకుని వెళ్ళాడు. ఈ రోజు నేను మీకు ఒకే విషయం చెప్తా ఉన్నాను. సంఘం అంటే మన వ్యక్తిగత విషయాల కోసం కాదు. తప్ప చెప్పండి. సంఘం అంటే మీ వ్యక్తిగత విషయాల కోసం కాదు. మీ అధికారం, నేను పెద్ద, మీరు అనర్థం. ఓకేనా? నేను పెద్ద, నేను ముందు వచ్చాను, నేనే మొదటి పాడాలి, సేవకులకి నా మీద పెట్టి పిలుస్తాడు. ఇదో పెద్ద బాధ. ఎప్పుడు ఆవిడని పిలుస్తున్నాడు సేవకుడు, ఎప్పుడు ఆవిడింటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, మా ఇంటికి రాడు. సహవాసం చేసేవాడు కంప్లీట్ చేయాలి అంటే చెప్పండి సార్. చెప్పండి అదే. ఓకేనా? కంప్లైంట్ చేస్తున్నారంటే మీరు ఏం చేయట్లేదు.